అన్నయ్యకి దగ్గరవుతుందేమో అని. కానీ ఈ అమ్మాయి తన విషయంలో నువ్వు పూర్తిగా సేఫ్గా ఉంటావు. స్పెషల్ ఆఫ్టర్ వాట్ షీస్ డన్. తను నా విషయంలో చేసింది, అన్నయ్య విషయంలో, ప్రవీణ్ విషయంలో చేసింది, అది ఎవ్వరూ మర్చిపోలేరు. ఒక్క విషయం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. అన్నయ్య మనసులో ఈ అమ్మాయి మీద ఎప్పటికీ కేవలం ద్వేషం మాత్రమే ఉంటుంది. లుక్ ఎట్ దిస్ గర్ల్. ఒక్కడైతే గ్యారంటీ, అన్నయ్య ఈ అమ్మాయిని తప్పకుండా పెళ్లి చేసుకుంటాడు. కానీ నీ దగ్గరికి తప్పకుండా తిరిగి వస్తాడు. అండ్ తను, ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ దిస్. యు ఆర్ మై ఫ్రెండ్. ఒక్క సంవత్సరమే కదా స్వీట్ హార్ట్. అండ్ యాక్చువల్లీ తను, నువ్వే స్వయంగా అన్నయ్యని కన్విన్స్ చేయాలి. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోమని నువ్వే అన్నయ్యకి అర్థమయ్యేలా చెప్పాలి. తను అన్నయ్య అయితే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. కానీ అన్నయ్య జీవితంలో ఎప్పటికీ కేవలం నువ్వు మాత్రమే ఉంటావు. ఆ అంకుల్ ఐస్ క్రీమ్ నాకిప్పించారు. లేదు, ఆయన నాకిప్పించారనుకున్నారు. మధ్యలో నువ్వొచ్చావు. లేదు, ఆయన నన్నే పిలిచారు. లేదు, ఆయన నన్నే పిలిచారు. నిన్ను పిలవలేదు. ఆ ఐస్ క్రీమ్ నాది. కాదు, నాది. లేదు, నాది. ఇదిగో దీన్ని నువ్వే తిను. నువ్వు ఎప్పుడు ఇలాగే చేస్తున్నావు. నువ్వే తిను. నీకు ఇది చాలా ఇష్టం కదా, అందుకే. నన్ను నా స్నేహితుడు మోసం చేశాడు, కానీ నేను వీళ్ళిద్దరి స్నేహాన్ని ఎన్నటికీ చెదిరిపోనివ్వను. ఒకరికి దక్కిందని వీళ్ళిద్దరికీ దక్కేలా చేస్తాను. మీరు మళ్ళీ కొట్టుకుంటున్నారా? మీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్, కానీ ఎప్పుడు చూసినా ఇలాగే గొడవ పడుతూ ఉంటారు. మీరు ఉన్నదాన్ని షేర్ చేసుకోవచ్చు కదా. గొడవ పడతారు, కొట్టుకుంటారు, కానీ ఒకరి నదులు ఒకరు ఉండగలరా చెప్పండి? అలాంటప్పుడు గొడవ పడకూడదు కదా. ఇంకెప్పుడు గొడవ పడరుగా. ఇద్దరు షేర్ చేసుకోండి. रूठे तो खुदा भी रूठे साथ छूटे ना ओ अल्लाह वारिया ओ मैं तो हारिया ओ टूटे यारिया मिलवा दे. బాయ్. సచ్ ఎ నైస్ గర్ల్. పిల్లలకి స్నేహం గురించి అర్థం చెప్పి వెళ్ళింది. ఇక ఈ అమ్మాయి గురించి చెప్పాలంటే తను మా స్నేహితులిద్దరి మధ్య అడ్డుగోడలా నిలబడింది. ఐ జస్ట్ హేట్ హర్. ప్రజ్ఞ గారు. ప్రవీణ్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ప్రజ్ఞ గారు మీతో మాట్లాడాలి. జస్ట్ ఫర్ మినిట్. ఏంటో చెప్పు. ప్రజ్ఞ గారు, నాకు ఇప్పుడు ఏమీ అర్థం కావడం లేదు. బుల్బుల్ నాతో మాట్లాడడం లేదు. తను ఫోన్ చేసి ఎత్తడం లేదు. మెసేజ్కి రిప్లై కూడా ఇవ్వడం లేదు. ప్రజ్ఞ గారు, మీరే తను నాతో మాట్లాడించగలరు. మీరే కదా అన్నారు నా కళ్ళలో నిజాయితీ కనిపిస్తుందని, నేను ఎంత ప్రేమిస్తున్నాను అని. ప్రజ్ఞ గారు ప్లీజ్ ఒక్కసారి నన్ను తనతో మాట్లాడించండి. అన్ని అపార్థాలు దూరం చేసేస్తాను. చూడు ప్రవీణ్, ప్రస్తుతం బుల్బుల్ నీతో మాట్లాడడానికి ఇష్టపడడం లేదు. ప్రవీణ్ ప్లీజ్, ఇప్పుడు నేను నీతో మాట్లాడలేను. నీకు అర్థం కావడం లేదు. మా ఇంట్లో ఇప్పుడు చాలా సమస్యలున్నాయి. అతి కష్టం మీద నాకు సంబంధం వచ్చింది. అది కూడా ఇప్పుడు ప్రవీణ్, నీకు అర్థం కావడం లేదు. నీ ప్రాబ్లం ని తగ్గించుకోవడానికి నా ప్రాబ్లం ని పెంచేస్తున్నావు. కాస్త అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ప్రస్తుతం నేను నీతో మాట్లాడలేను. నేను ఇక్కడికి నిన్ను చూడాలనే వచ్చాను ప్రవీణ్. నాకు ముందే తెలుసు నువ్విక్కడికి తన్ని కలవటానికి తప్పకుండా వస్తావని. ఈ అమ్మాయి కదా నిన్ను పిచ్చివాణ్ణి చేసింది. ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఐఎమ్ సారీ. నానమ్మ సంబంధం నచ్చిందని చెప్పగానే అప్పుడే ప్రవీణ్ని అవాయిడ్ చేయడం మొదలు పెట్టేసింది. ఇక ఇప్పుడు తనకి ప్రవీణ్ కాదు, మా అన్నయ్య కావాలి.